చివర్లో బెలమంగళకి చాలా మంచి పద్యం ఒకటి, అది ఒకసారి చెప్పండి. అయ్యలారా అమ్మలారా, పాపకృత్యములతో బహు నికృష్టంబగు వ్యభిచారము వినాశమల్దుగాక. మన దేశమునకెల్లా మచ్చను కలిగించు గనికాకులము మార్పు చెందుగాక. విటులు దుర్మతుల విడనాడి భార్యల గూడి మీరగజేలు కొంద్రుగాక. పతి పరకాంతరతులగుతూ బ్రతుకు చంచలమని, దైవభక్తియే మోక్ష సాధనమని, అనుపాప సంకతులల్లా దేవునకు దయవచ్చునని ఎరిగి మానవులల్ల చరింద్రుగాక. తర్వాత మీరు పోషించినటువంటి వేషాల్లో సత్యహరిశ్చంద్ర ఒకటి, అది ఎన్నిసార్లు వేశారు మీరు? అది ఒక 70 దాకా వేసాం. అక్కడ కాశీ ఘట్టాల్లో సార్ 2 పద్యాలు అనండి. దేవి, మన కష్టములు ఎట్టున్నాను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించి చూడు. ఈ వారణాసి ఎట్టిదనినా భక్తయోగ పదన్యాసి వారణాసి భవధురిత శాత్రవకరాసి వారణాసి స్వర్ణదీతట సంబాసి వారణాసి పావన క్షేత్రముల వాసి. దేవి, పావన క్షేత్రముల వాసి వారణాసి. వారణాసి పుణ్యక్షేత్ర వైభవాన్ని మహత్యాన్ని చెబుతూ పాడినటువంటి సార్ కాశీలో ఒక పద్యం అనండి. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునల్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుడు నల్దాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందుల్ కట్టెలంగాలుతో ఆ ఇల్లాలును రాదు, పుత్రుడు తోడై రారు తప్పింపగలు. కృష్ణ గారు, చాలా ధన్యవాదాలు. మన కార్యక్రమానికి వచ్చి ప్రేక్షకులకి మీ శృతిబద్ధంగా ఉన్నటువంటి శ్రావ్యంగా ఉన్నటువంటి మీ స్వరంతో అనేకమైన పద్యాలను ఆలపించి రసప్లావితంగా మార్చినందుకు ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు సుప్రసిద్ధ రంగస్థల కళాకారులు శ్రీ టి కృష్ణ గారితో మన జీవన నాటకం కార్యక్రమం. వచ్చే వారం మరో సుప్రసిద్ధ రంగస్థల కళాకారుని కలుసుకుందాం. అంతవరకు సెలవు.